ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో, నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడు నూతన క్రియ ప్రతి ఒక్కరిలో జరిగింపవలనని ఆశించుచుండెను. దేవుని నూతన క్రియలు అనేకముగా ఉన్నవి. అందులో 3 విషయాలు మనము ధ్యానం చేద్దాం. మొదటిది నూతన జన్మ. నూతన జన్మ క్రియ యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనములో మనకు కనిపిస్తూ ఉంది. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు చెప్పాడు. ఇదే నూతన జన్మ. ఈ నూతన జన్మ యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనములో 2 అనుభవాలతో పోల్చబడింది. అరణ్యములో త్రోవ కలగజేయుట, ఇది మొదటి అనుభవం. సాతానుడు లోకాన్ని అరణ్యంలాగా పాడు చేశాడు, ఇది 2వ అనుభవం. ఈ పాపపు అరణ్యంలో మానవుడు పరలోక త్రోవను తెలుసుకొనలేకపోయాడు. ఈ పాపపు అరణ్యంలో క్రీస్తు ప్రభువే త్రోవగా ఉన్నాడు. ఆయనను రక్షకునిగా చేసుకుని ఆయనలో నడుచుకోవడమే ఆశీర్వాదకరం. 2వది ఈ లోకపు పాపపు ఎడారి వంటిది, అనగా మానవుడు ఆశించే నిత్యమైన పరలోక ఆశీర్వాదము దొరకదు. ఈ పాపపు ఎడారిలో నదులు పారజేస్తాను అన్నాడు ప్రభు. నదులు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఎడారిలో నదులు ప్రవహించినట్లయితే ఎడారి సస్యశ్యామలము అవుతుంది. ఎడారి వంటి పాప జీవితంలో పరిశుద్ధాత్మకు చోటిచ్చినట్లయితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుడు మనలో చేసే నూతన క్రియ నూతన జన్మయే. గడిచిన దినాలలో సమయం వృధా చేసి హృదయాన్ని పాపపు బీడుగా చేసినట్లయితే నేడైన ప్రభువును రక్షకుడుగా అంగీకరించి నూతన జన్మ అనుభవము పొంది ఆశీర్వదించబడండి. 2వదిగా గలతీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ప్రకారము నూతన సృష్టిగా మనము రూపాంతరము చెందాలి. నూతన సృష్టి అంటే పాతవి గతించాలి. పాత జీవితంలో అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన క్రియలు, దుర్మార్గత, దుష్టత్వము సంపూర్తిగా విసర్జించాలి. నూతన సృష్టిగా మనము రూపాంతరము చెందాలి. అలాగునే చివరిది 3వదిగా నూతన ఆజ్ఞ. యోహాను రాసిన 2వ పత్రికలో 5వ వచనాన్ని మనం గమనిస్తే యోహాను తన 2వ పత్రికలో నూతన ఆజ్ఞను మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ ఆజ్ఞ ప్రకారం ఒకరి ఎడల ఒకరు మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ అన్నిటికంటే ఉత్తమమైనది. గతించిన దినములలో ఒకరి పట్ల ఒకరము ద్వేషము, అసూయ, కోపము మనము కలిగి ఉన్నాం. ఇతరులపై మనకు ఉన్న ద్వేషాన్ని, అసూయను, కోపాన్ని తీసివేసుకుందాం, వారిని ప్రేమిద్దాం. ప్రభు ప్రేమను లోకానికి చాటేవారుగా మనముండి ఎవరిని ద్వేషించక అందరినీ ప్రేమించుదుముగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.